కాంగ్రెస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటి వరకు శశి థరూర్ ఎపిసోడ్ కాంగ్రెస్ కు తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతూనే మరోవైపు నరేంద్ర మోదీ సర్కార్పై శశి థరూర్ ప్రశంసలు కురిపించడం అందరికీ తెలిసిందే. కాగా కాంగ్రెస్ కు మరో తలనొప్పి తయారైంది. తాజాగా సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆర్ఎస్ఎస్ పై ప్రశంసల జల్లు కురిపించారు. శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు అనడం మనలో చాలా మందిని వినే ఉంటాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలాగే తయారైంది. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది శశి థరూర్ గురించి. శశి థరూర్ తిరువనంతపురం నుండి కాంగ్రెస్ టికెట్పై 4వసారి లోక్సభకు ఎన్నికయ్యారు. అంతవరకు ఓకే. అయితే ఆయన తరచూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉంటారు. అంతేకాదు, లోక్సభలో నరేంద్ర మోదీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా అందుకు మద్దతు తెలిపే వారిలో శశి థరూర్ ముందు వరుసలో ఉంటారు. అయితే సదరు బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినప్పటికీ శశి థరూర్ మాత్రం బిల్లుకు జై కొడుతుంటారు. ఇది ఒక్కసారో రెండుసార్లో కాదు, దాదాపుగా ప్రతి బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి భిన్నమైన వైఖరి తీసుకుంటూ ఉంటారు శశి థరూర్. ఈ నేపథ్యంలో శశి థరూర్ వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడడం లేదు. దీంతో నరేంద్ర మోడీ సర్కార్ విధానాలను అంతగా నచ్చితే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టి కమలం పార్టీ తీర్థం పుచ్చుకోవచ్చుగా అని ఒక దశలో ఢిల్లీ కాంగ్రెస్ కు చెందినటువంటి సందీప్ దీక్షిత్ మండిపడ్డారు. అయితే నరేంద్ర మోదీ విధానాలకు తనకు ఎందుకు నచ్చుతాయో ఇటీవల శశి థరూర్ వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎమోషనల్లో మోడ్లో ఉంటారని శశి థరూర్ వెల్లడించారు. ఈ కారణంతోనే ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ నిర్ణయాలు తనకు నచ్చుతాయని శశి థరూర్ వివరణించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కూడా తాజాగా స్వంత పార్టీకి తలనొప్పిగా మారారు. ఇటీవల నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక పాత ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా సదరు ఫోటోలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ కుర్చీలో కూర్చొని ఉంటే నరేంద్ర మోదీ కింద కూర్చొని ఉంటారు. కాగా నేలపై కూర్చుని ఉన్న నరేంద్ర మోదీ కాలక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి అలాగే ఆ తర్వాత దేశ ప్రధాని అయ్యారని దిగ్విజయ్ సింగ్ కొనియాడారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ పై దిగ్విజయ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు. నేలపై కూర్చున్న నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయ్యారంటే అదంతా ఆర్ఎస్ఎస్ ఘనతేనన్నారు దిగ్విజయ్ సింగ్. అంతేకాదు, ఇది ఆర్ఎస్ఎస్ సంస్థ శక్తి అంటూ ఆయన కామెంట్ కూడా చేశారు. అలాగే సదరు పోస్ట్ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ట్యాగ్ చేశారు. కాగా సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తాజా పోస్టుపై కాంగ్రెస్ పార్టీలో హల్చల్ చేసింది. ఇదిలా ఉంటే ఆర్ఎస్ఎస్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరచూ టార్గెట్ చేస్తూ ఉంటారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసి ఆర్ఎస్ఎస్ భావజాలంతో కొత్త రాజ్యాంగం రాయడానికి ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కుట్ర చేస్తోందని రాహుల్ గాంధీ తరచూ ఆరోపణలు చేస్తూ ఉంటారు. 2024లో లోక్సభలో ఎన్నికల్లో ఇదే అంశాన్ని కూడా కీలక అంశం చేశారు. అంతేకాదు, అనేక ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ఒక చేతిలో రాజ్యాంగం ప్రతిని పెట్టుకుని ప్రసంగాలు కూడా చేశారు. మొత్తం మీద ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చిమ్మే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ పై సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ప్రశంసలు కురిపించడం కాంగ్రెస్ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. ఏది ఏమైనా దిగ్విజయ్ సింగ్ ఎపిసోడ్ కాంగ్రెస్ హైకమాండ్కు మరో తలనొప్పిగా మారింది.